క్లాప్స్ కొడితే ఇంకో మంచి మాట చెప్తా. ఇది రంగస్థలానికి జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉచ్చేసారి కూడా రంగస్థలం నుంచి వచ్చినటువంటి వారే. ఇంకా మన దర్శకుడు యంగ్ అండ్ డైనమిక్ పోచంబావి గోపీకృష్ణ కూడా రంగస్థలం నుంచి వచ్చినటువంటి వ్యక్తే. రెస్పెక్టెడ్ మేడం గారు కూడా, సాక్షాత్ ప్రొఫెసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా అందరూ కూడా వారి వారి మనసుల్లోని మాటలు చెప్పారు. ఈ సినిమాలో నేను చేయడానికి గల కారణం, అబ్బాయి నాకు పరిచయం లేకపోయినప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా రామ్మోహన్ ద్వారా ఈ సినిమాలోకి రావడం జరిగింది. నాకు ఒక ఇంటి ఓనర్ ఒక ఫ్రేమ్లో చూస్తే నాకే ముచ్చటేసింది. నిజంగా చెప్పాలని అంత మంచి ఫ్రేమ్ పెట్టారు. ఈ సినిమాలో ఒక ఇంటి ఓనర్ ఇచ్చి అతను నన్ను ఎలాగా చెక్కాలో, బాబాయ్ నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని అలాగే చేసి ఇచ్చాను. అలాగే ఒక్కసారి మా హనుమంతరెడ్డి గారు కూడా క్లాస్ కొట్టాలి. ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నియర్లీ 2.5 సంవత్సరాల సినిమా ఇప్పటికి వచ్చింది. మీ సంకల్ప బలం గొప్పది కాబట్టి సినిమా ఈరోజు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రసాద్ ల్యాబ్లో జరగడం నిజంగా మీ అదృష్టం. నిజంగా మీ సంకల్పం గొప్పది కాబట్టి సినిమా 100%. అందులో మీకు మంచి ఛానల్ ఈటీవీ విన్ వచ్చింది. అలాగే పాటలన్నీ కూడా మామిడి పండు రూపంలో వస్తుంది. దట్ మీన్స్ మ్యాంగో నుంచి మ్యూజిక్స్ వస్తాయి. ఇప్పటికే పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కాబట్టి ముఖ్యంగా ఈరోజు పెళ్లి కొడుకు మా శ్రీనివాస్కి హృదయపూర్వక శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంకో ఆనందం ఏంటంటే సింగర్స్ అందరూ కూడా ఇది మా సినిమా, ఈ సినిమాలో మేము పాటలు పాడామని మీరు అందరూ ఎంతో, అంటే చాలామంది రారు కానీ మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధర్మారెడ్డి ఏది నువ్వు ఏమీ ఎరగని కక్క యాపిల్స్ మొక్కలా ఉంటావు కానీ సినిమాలో చేసిందంతా చేశావు. నిజానికి ఈ సీన్ మీద ఈయన క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు ఎవరు నమ్మరు ఇతని హీరో ఏంటని. కానీ నిజంగా చెప్తున్నాను, నిజంగా ఈ సినిమానికి చాలా 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 ప్లస్ అవుతుంది. 100% చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్స్, మా తోట ఆయన చెప్పాడు కానీ ఆంటీస్ అని సామాన్లు బాగుండాలి అన్న అనుకుంటారన్నమాట. నిజంగా చెప్తున్నాను, నిజంగా మీరు నా పక్కన కూర్చుంటే నాకు వైబ్రేషన్ వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ నువ్వు వచ్చావురా, తర్వాత తను వచ్చింది. నాకు ఎంతో ఇష్టమైన డ్రెస్సు. మరి నా మనసులోని మాట మీరు ఎలా తెలుసుకొని వేసుకొచ్చారో నాకు తెలియదు. కానీ ఈ సందర్భంగా ఇందులో సీనియర్ నటులు మల్లేష్ బలాస్ట్ గారు యాక్ట్ చేశారు. చాలా చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో నాకు వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు మా అబ్బాయి సమానుడు పోచంబావి గోపీకృష్ణకి హృదయపూర్వక శుభాశీస్సులు. అట్ ద సేమ్ టైం వారి శ్రీమతి శ్రీదేవి పోచంబావి. ఒక్కసారి అమ్మాయి కూడా క్లాప్స్ కొట్టాలి. మీరు పోస్టర్ చూస్తే పోస్టర్లో కాస్ట్యూమ్ డిజైనర్ కనబడుతున్నాడు. గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. శ్రీదేవి గారిని అడిగాను, అమ్మ మీరు ఏంటంటే నేను ఎలా శ్రీమతి గోపీకృష్ణ గారి వైఫ్ నండి, సినిమాకు మొత్తం కాస్ట్యూమ్ అన్నారు. కాస్ట్యూమ్ అద్భుతంగా ఉంది కాబట్టి అట్ ద లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పాడు, విద్యాసాగర్ గారు ఒక సినిమా బద్మాషులు, సినిమా పేరే బద్మాషులు. నేను ఒక సినిమా చేశాను. ఏం సినిమా అంటే బద్మాష్ అన్నాను, సినిమా పేరు అన్నారు. ఆ సినిమా కూడా మంచి పేరు వచ్చింది. ఈ సందర్భంగా ఉత్తేజ్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ సినిమాకు మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, 90 జన సుఖినో భవంతు. 25 డోంట్ మిస్. అబ్బాయి చెప్పినట్టుగా సాక్షి యాంకరు 25వ తారీఖున మౌత్ పబ్లిసిటీ ద్వారా మీకు ఎన్ని వాట్సాప్ మాధ్యమాలు ఉన్నాయి, ఎన్ని గ్రూపులు ఉన్నాయో దయచేసి మన సినిమాని మీరు ప్రమోట్ చేయండి. ఈ సినిమాని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి.